గోర మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పద్మ పురస్కారాలు పొందిన కొంతమంది మహిళల గురించి తెలుసుకుందాం. ఒక్క అడుగు ఏం చెయ్యగలదు? మార్పునకు నాంది కాగలదు. వేల జీవితాలను మార్చగలదు. నడిచిన మార్గంలో బలమైన ముద్ర వేయగలదు. అందుకు ఉదాహరణలే ఈ మహిళలు. ఒంటరి భావన వదిలి ముందడుగు వేశారు. తమ తమ రంగాల్లో రాణించారు. స్ఫూర్తిని నింపారు. ఆ కృషికి గుర్తింపే ఈ పద్మ పురస్కారాలు. దాలిపట్టి ఉమామహేశ్వరి. హార్వర్డ్ విద్యార్థులకు అభిజ్ఞాన శాకుంతలం. న్యూయార్క్ వాసులకు కుమార సంభవం. మనసుకు హత్తుకునేలా పరిచయం చేశారీమే. తెలుగువారి హరికథ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి జీవితాన్నే అంకితం చేశారు దాలిపట్టి ఉమామహేశ్వరి. పద్మశ్రీ వరించిన సందర్భంగా ఆమె మాటలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను పుట్టింది మచిలీపట్నంలోనే అయినా నాలోని కళాకారునికి ప్రాణం పోసింది కపిలేశ్వరపురంలోని శ్రీ సర్వారాయ హరికథా పాఠశాల. అమ్మ నాన్న ఇద్దరూ సంగీత విద్వాంసులే. ఇంటి విద్య వంట పట్టదని బయటే సంగీతం నేర్పిస్తూ బిఏ చదివితే మంచి టీచర్ ఉద్యోగం వస్తుందనేవారు నాన్న. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నా. రామానాయుడుపేటలో మేముంటున్న ఇంటికి దగ్గరలో పెద్ద బంగ్లా ఉండేది. అక్కడుంటే నా స్నేహితురాళ్ళని కలవడానికి వెళ్ళి సరదాకి ఓ పాట పాడాను. అది విని పక్క గదిలో ఉన్న కపిలేశ్వరపురం రాణి ఎంతో ముచ్చటపడ్డారు. వాళ్ల ఊళ్ళోని హరికథా పాఠశాలలో చేరమని అడిగారు. ఆ విషయం ఇంట్లో చెప్పలేదు నేను. ఎందుకంటే మేం 6 పిల్లలం. కుటుంబాన్ని వదిలి వేరే ఊరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఆ తర్వాత ఏడాది కూడా రాణిగారు ప్రత్యేకంగా కబురు పంపేసరికి నాన్నే స్వయంగా స్కూల్లో చేర్చారు. నటరాజ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక కోర్స్ ప్రకారం అక్కడ సంగీతం, సాహిత్యం, నాట్యం, సంస్కృతం నేర్పేవారు. అన్నీ ఉచితం. గొప్ప గొప్ప గురువులు ఉండేవారు. ఏదో ఒక ఏడాది నేర్చుకుని బయటకు వచ్చేద్దాం అనుకున్నా. కానీ రాణిగారి ప్రేమకు, అభిమానానికి కట్టుబడి ఇప్పటికీ ఆ స్కూల్తో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది అన్నారు దాలిపట్టి ఉమామహేశ్వరి గారు. ఉద్మే ఇంకా మాట్లాడుతూ, ఉజ్జయినిలో మహాకవి కాళిదాసు ఉత్సవాలు జరుగుతున్నాయి. మీ ఉమతో కుమార సంభవం హరికథా ప్రదర్శన చేయిస్తే బాగుంటుంది అని నటరాజ రామకృష్ణ గారే మా స్కూల్కి ఫోన్ చేశారు. అలా అంతర్జాతీయ వేదికపై మొదటిసారి సంస్కృతంలో హరికథా ప్రదర్శన ఇచ్చా. సాహిత్యం, సంగీతం, నృత్యం కలిసిన ఈ కళను చూసి ఎంతోమంది ప్రశంసించారు. ఇది తెలుగువారి ప్రత్యేకమని తెలిసి ఆశ్చర్యపోయారు. దాంతో అప్పటి వరకు నాలో ఉన్న బెరుకు, భయం అన్నీ పోయాయి. ఆ తర్వాత దేశంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ నా ప్రదర్శనలు జరిగాయి. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో, న్యూయార్క్లోని వేదిక్ కాన్ఫరెన్స్ సహా తానా ఆట అంటూ ప్రపంచం మొత్తం పర్యటించా. తెలుగులో 800, సంస్కృతంలో 600 ప్రదర్శనలు ఇచ్చాను. మరోపక్క కపిలేశ్వరపురంలోని మా పాఠశాలకు వెళ్తూ అక్కడ సేవలు అందిస్తున్నా. ఏడాదిలో 6 సార్లు వెళ్తా. వెళ్ళినప్పుడల్లా 10 రోజులుండి విద్యార్థులకు సంగీత, నాట్యపాఠాలు నేర్పుతుంటాను. మా వారు కళాకృష్ణ ఆంధ్రనాట్యంలో నిష్ణాతులు. వివాహమయ్యాక హైదరాబాద్లో స్థిరపడ్డాం. మాకు 2 పిల్లలు. దత్తత తీసుకున్నాం. పాప వివాహమై విదేశాల్లో స్థిరపడింది. బాబు ఎంఎస్ చదివాడు. ఇక కొత్త తరం పిల్లలు ఈ కళ్ళని నేర్చుకోవడానికి ఆసక్తితో ముందుకొస్తున్నారు. అమెరికా,
ఆస్ట్రేలియాలో ఉన్న పిల్లలకు ఆన్లైన్ వేదికగా సంగీత పాఠాలు నేర్పుతున్నా. ఇక పురస్కారాలంటారా? సంగీత నాటక అకాడమీ, రాష్ట్రపతి అవార్డులతో సహా ఎన్నో వరించాయి. ఈ పద్మశ్రీ మరింత ప్రత్యేకమని దాలిపర్తి ఉమామహేశ్వర గారు తన మాటల్లో చెప్పారు. ఇక పద్మ పురస్కారం అందుకున్న లేడీ టార్జాన్ గురించి తెలుసుకుందాం. చామీదేవి ముర్ముని జార్ఖండ్ లేడీ టార్జాన్ గాను పిలుస్తారు. అలాగని ఈమె పులులతో స్నేహం, ఏనుగులు, కోతుల వంటి జంతువులతో కబుర్లు చెబుతుందని కాదు. తమ ప్రాంతంలో టింబర్ మాఫియా, మావోయిస్టుల విధ్వంసంతో కోల్పోయిన పచ్చదనాన్ని తిరిగి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం వల్లే ఈ పేరు వచ్చింది. చామీది సరైకేలా ఖార్సావాన్లోని భుర్సాయ్ గ్రామం. కలప అక్రమ రవాణా, పేదరికంతో మగ్గిపోతున్న ఊళ్లను చూశాక ఈ నిర్ణయం తీసుకున్నారు ఆమె. 1996లో మొక్కలు నాటాలనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బెదిరింపులకు లొంగలేదు, భౌతిక దాడులను లెక్క చేయలేదు. 3000 మందితో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. వీరందరి సాయంతో మద్ది, వేప, తుమ్మ, యూకలిప్టస్, మామిడి, జామ వంటి పండ్ల మొక్కలను నాటారు. వాటర్ షెడ్లు, చెక్ డ్యాంలు నిర్మించుకున్నారు. ఫలితంగా పరిసరాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. వీరి ప్రయత్నాన్ని గుర్తించిన ప్రభుత్వం మేకలు, కోళ్ల పెంపకంతో పాటు సేంద్రియ సాగుని ప్రోత్సహిస్తోంది. వీటన్నిటి ఫలితంగా సుమారు 30,000 మంది మహిళల జీవితాల్లో మార్పు సాధ్యమైంది. అంతేకాదు, చామీ సహయోగి మహిళా పేరుతో ఎన్జీఓను నిర్వహిస్తూ సురక్షిత ప్రసవాలు జరిగేలా చూస్తున్నారు. రక్తహీనత, పోషకాహార లేమి, డ్రాపౌట్లను అడ్డుకోగలుగుతున్నారు. 36 ఏళ్ల పాటు శ్రమించి 500 గ్రామాల్లో 28 లక్షలు పైగా మొక్కలను నాటినందుకే చామీని ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు వరించింది. పద్మశ్రీ అవార్డు అందుకున్న మరో మహిళ పద్మా సుబ్రహ్మణ్యం గురించి తెలుసుకుందాం. భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్ అందుకున్న వారిలో చెన్నైకి చెందిన ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి పద్మా సుబ్రహ్మణ్యం ఒకరు. మద్రాస్ ప్రెసిడెన్సీలోని కె సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులకు జన్మించారు ఈమె. గొప్ప సంగీత విద్వాంసురాలు. తండ్రి ప్రముఖ చలనచిత్ర దర్శకుడు. ఆయన స్థాపించిన నృత్యోదయ పాఠశాలలో వజువూర్ బి రామయ్య పిళ్ళై దగ్గర ఆమె తొలి అడుగులు పడ్డాయి. తర్వాత దండాయుధపాణి, గౌరీ అమ్మాళ్ దగ్గర శిష్యరికం చేశారు. పలువురు దేవదాసీల దగ్గర సుమారు 150 ముద్రలను నేర్చుకున్నారు. అప్పుడే నృత్య చరిత్ర, థియరీల మధ్య అంతరం ఉందని భావించి దీనిపై పరిశోధన చేయాలనుకున్నారు. ఆపై ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, పద్మభూషణ్ గ్రహీత కూతురు రామకృష్ణన్ శ్రీనివాసన్ మార్గదర్శకత్వంలో సంగీతంలో బ్యాచిలర్ డిగ్రీ, ఎథ్నో మ్యూజికాలజీలో మాస్టర్స్, నృత్యంలో 108 భంగిమలపై పీహెచ్డీ చేశారు. దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఎన్నో ఇచ్చారు. పద్మ ప్రతిభను గుర్తించిన జపాన్, ఆస్ట్రేలియా, రష్యా వంటి పలు దేశాలు ఆమె గౌరవార్థం ఎన్నో డాక్యుమెంటరీలు, చిత్రాలు నిర్మించాయి. సమాంతరంగా బివి లక్ష్మణ్, సలీల్ చౌదరిల దగ్గర సంగీతంలో తర్ఫీదు పొందారు. గాయనిగా, సంగీత దర్శకురాలిగా దేశ విదేశీ భాషల్లో పనిచేశారు. చరిత్ర, సంస్కృతి, కళలు వంటి అంశాలపై ఎన్నో వ్యాసాలు, పరిశోధనా పత్రాలు, పుస్తకాలు రాశారు పద్మ. ఇండోసబ్ కమిషన్లో నాన్ అఫీషియల్ మెంబర్గా పనిచేశారు. గతేడాది కొత్త పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన బంగారు రాజదండం ఏర్పాటులో కీలకంగా పనిచేశారు. ఇలా పద్మ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇప్పటి వరకు 100కు పైగా పురస్కారాలు ఎన్నో అందుకున్నారు.
1981లో పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్, తాజాగా పద్మవిభూషణ్ వరించాయి. ఈరోజు మనం పద్మ పురస్కారాలను అందుకున్న కొంతమంది మహిళల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొంతమందితో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.